హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు బ్లెసీ లైఫ్ వ్లాగ్స్. ఇగో నేనైతే ఫ్రెండ్స్ ఇక్కడ కాకరకాయ గింజలు అయితే వేసాను, మీకు చూపిస్తాను. వెయిట్, ఇవి కాకరకాయ గింజలు. నేను మార్కెట్లోనే కాకరకాయ తీసుకున్నాను. వంట చేసిన తర్వాత గింజలు ఉంటాయి కదా, ఆ గింజలు అయితే తీసిన తర్వాత ఇంకా అవి అలానే కొంచెం ఎండే వరకు అలానే ఉంచిన తర్వాత ఇక్కడ చల్లాను. ఫ్రెండ్స్ చూడండి, కాకరకాయ అనేది ఎలా వచ్చినాయి అంటే ఆకులు అనేవి చాలా బాగా వచ్చినాయి. ఇదండి, ఇంకో ఇట్లా వచ్చింది. అయితే నేను ఇక ఏమని ప్లానింగ్ చేద్దాం అనుకుంటున్నానంటే, ఇవైతే టమాటో. ఇప్పుడు మనకు పాడైపోయిన టమాటాలు ఉంటాయి కదా, ఇంకా ఎక్కడో పడేయకుండా ఇక్కడే వేసాను. ఇక దీనికి ఒక ఇట్లా కవర్ కాదు కానీ దాన్ని ఏమంటారు, ఒక కట్టెలాగా కట్టి ఒక థ్రెడ్ లాగా అయితే పెడదామని అయితే చూస్తున్నాం. ఇక మా ఆయన అయితే ఇక్కడ గడ్డి అయితే చెక్కుతున్నాడు. అసలు ఇప్పుడు వర్షాకాలం కదా, గడ్డి అయితే ఉట్టిగానే వస్తుంది. ఇదైతే నిమ్మకాయ చెట్టు. మేమైతే ఇక్కడ రెంటెడ్ హౌస్లోనే ఉంటాము. మేమైతే ఇక్కడ ఇది రెంటెడ్ హౌసే, ఓన్ హౌస్ ఏం కాదు. అందుకనేసి ఏమైనా మొక్కలు ఏమైనా పెట్టాలన్నా కానీ మళ్ళీ ఇక్కడ ప్లేస్ ఏంటంటే పాములు తిరుగుతాయి. ఈ రూమ్ ఉంది కదా, ఇది స్టోర్ రూమ్ అన్నమాట. ఇగో ఇక్కడ ఒక దారి ఉన్నది, ఈ దారి నుండి అక్కడ ముందు ఇంకొక దారి ఉంటుంది, అందులో పాములు తిరుగుతాయి. అందుకనేసి ఇక్కడ ఏమైనా మొక్కలు పెట్టాలన్నా భయం అవుతుంది. అందుకనేసి ఇంకా మొక్కలు అయితే ఏం పెట్టడం లేదు. కానీ ఇంకా అదేమంటారు, ఆ నిమ్మకాయ, ఇదైతే నిమ్మకాయ చెట్టు. అసలు ఎందుకో కానీ ఈసారి అయితే సమ్మర్లో అసలు నిమ్మకాయలే కాయలేదు. కానీ ఇప్పుడు కొన్ని ఇట్లా ఒక 2-3 అయితే కాస్తున్నాయి. ఇప్పుడు మా ఆయన అయితే ఇక్కడ క్లీన్ చేస్తున్నాడు. తర్వాత కట్టెలు కట్టి కొంచెం ఇంటి దగ్గర అంటే మా మామయ్య వాళ్ళైతే కంపలాగే వేసిళ్ళు, అంటే అత్తమ్మ వాళ్ళ ఇంటి దగ్గర. ఇప్పుడు ఇక నేను ఏదో ఒక ఉపాయం అయితే చేద్దామని అయితే అనుకున్నాను. నేను చిన్నప్పటి నుండి హాస్టలే, కానీ ఎందుకో నాకు ఇట్లా మొక్కలు బాగా ఇంట్రెస్ట్. కాకపోతే కానీ వాటిని పెట్టినా కానీ ఏం చేయాలి, వాటిని ప్రొటెక్ట్ చేయాలి, వాటర్ ఉండాలి. ఒకవేళ మనం లేనప్పుడు వాటికి వాటర్ అందవు, అట్లా అనేసి అప్పుడప్పుడు అనిపిస్తుంది. కానీ ఎప్పుడైనా ఇంకా మన ఓన్ హౌస్ ఉంటే ఇంకా మంచిగా చేసుకోవచ్చు. ఇంకా రెంటెడ్ హౌస్ కాబట్టి ఏదైనా చేయాలంటే కొంచెం ఇంకా ఇబ్బంది. మెయిన్గా కోతుల బాధ. ఇక్కడ ఇంకా జామకాయ చెట్టు కూడా ఉంటుంది ఫ్రెండ్స్. అక్కడ ఒక జామకాయ చెట్టు, నిమ్మకాయ చెట్టు రెండు కలిసిపోయి ఉంటాయి. ఈ జామకాయ చెట్టుకి ఇంకా జామకాయలు కాస్తాయి కదా, అందుకనేసి కోతులు అయితే ఫుల్ కోతులు వస్తాయి. రోజ్ ఫ్లవర్స్ మొత్తం ఇగో ఇది కింద వాలిపోయింది. ఇప్పుడిప్పుడే ఇక పిందెలు అయితే వస్తున్నాయి నిమ్మకాయలు అయితే. ఒకవేళ ఒకసారి అయితే ఇక్కడే ఇదే ప్లేస్లో పెట్టానన్నమాట నేను, అంటే గింజలు, మన కాకరకాయ గింజలు అయితే వేశాను. అప్పుడు ఎక్కడ వేసానంటే ఇక్కడ వేసాను అన్నమాట. ఇక్కడ వేస్తే ఏమైంది, ఇక్కడ నుండి ఇట్లా పారుకుంటూ పోయింది నిమ్మకాయ చెట్టుకు. ఒక 3-4 టైమ్స్ అయితే తిన్నాం. 3-4 టైమ్స్ అయితే ఇక్కడ పెట్టినప్పుడు అయితే తిన్నాము. అప్పుడు మేము లేనప్పుడు కూడా ఓనర్ అమ్మ కూడా ఒక 2-3 టైమ్స్ కూడా తను చేసుకొని, తను ఒకతే ఉంటుంది కాబట్టి తన మందమైనా అయ్యేది. ఒక 4 కాయలు అన్నట్లా, 2 చిన్నగా 2 పెద్దగైనా అట్లా అయ్యేది. సో బెటరే, మంచిగానే ఉంటుంది. అంటే బయట నేను విత్తనాలు ఏం తీసుకోలేదు. మనము మార్కెట్లో తీసుకుంటాము కదా కాకరకాయలు, కట్ చేసుకున్న మనము కర్రీ చేసేటప్పుడు గింజలు అనేది ఉంటుంది కదా, అవి బయట పడేయకుండా ఇట్లా వేసుకుంటే మన ఇంటి దగ్గరనే మంచిగా ఇట్లా మనము పెంచుకోవచ్చు. సో ఇప్పుడైతే మేమైతే కట్టెబెట్టి ఒక థ్రెడ్ లాగా అయితే కట్టాలని చూస్తున్నాం. ఇంకా కాకరకాయలు వచ్చిన తర్వాత ఖచ్చితంగా నేను షార్ట్ వీడియో అయినా మీకు తీసి పెడతాను, ఓకేనా.